వెల్కమ్ టు BLN తెలుగు న్యూస్. వినతి పత్రం ఇవ్వబోతున్నాం రేపు 10 గంటలకు. మరి దానికి కూడా మేము ఇచ్చిన ఈ వినతి పత్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకోపోయి తక్షణమే శాశ్వత ఇల్లు, శాశ్వత పట్టాలు మరి తొందరగా ఇప్పివ్వాలని మేము మీ ద్వారా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదే స్థానిక ఎమ్మెల్యే గంటా సత్యనారాయణరావు కూడా గతంలో మనకు ఎలక్షన్ల ముందు ఇక్కడికి వచ్చి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ కూడా ఏది కూడా తప్పకుండా తక్షణమే అమలు చేయాలని మన స్థానిక ఎమ్మెల్యే గారు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది సిపిఐ తరపు నుంచి పోరాటం. మరి ఈ పోరాటం ఎంత ఇచ్చే వరకైనా దేనికైనా వదిలిపెట్టేది లేదు, పోరాటం అనేది ఆగేది లేదు. తక్షణమే వీళ్ళ ఇబ్బంది చూసి తక్షణమే మంజూరు చేయాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాత్రి గాలి వాన కూడా గుడిసెలు ఊసిపోయినా కూడా మూసలనగా అమ్మాయి నువ్వులే ఇటు పక్కన రాత్రి గాలి దుమారం కూడా గుడిసెలు ఊసిపోయినాయి. మీరు కూడా అంటే విజిల్ తీసిన గుడిసెలు వేసిపోయినాయి కూడా ఆ విజిల్ తీసిన దాని మీద కూడా ఇప్పుడు ఇక్కడ నివాసం రాత్రి భారీ వర్షము, పిడుగులు, ఉరుములు, మెరుపులు, గుడిసెలన్నీ గాడుపు దువానాన్ని లేచిపోయినా కూడా నిలబడైనా తెల్లని దానిక జాగారం చేసి మరి భూమి ఆశకు ఇల్లు వస్తుందనే ఆశతోని వాళ్ళు సకల ఇబ్బందులున్నా ఎదుర్కొని ఇక్కడ ఉంటాను. కాబట్టి తక్షణమే మంజూరు చేయవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. 565 రోజుల భూ పోరాటంలో మరి ఇక్కడ ఉన్న కనీసం 350 మందితోని ఇక్కడ భూ పోరాటం చేయడం జరుగుతూ ఉన్నది. ఎండనక, వాననక, చలనక మరి ఇక్కడ పాములు, తేళ్లు ఎంత కూడా వాటిని ఎదిరించి ఇక్కడ భూ పోరాటం చేసిన వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం న్యాయం చేయాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అదేవిధంగా పెద్ద కోడపాక రెవెన్యూ లేక ఇల్లు లేక ఏది లేక ఇక్కడ పడి ఉంటాను. 5 నెలలు అయిపోయింది సారు, మీరు ఇవ్వవలసింది మాకు. ఎక్కడ దరిదాపు లేక ఇక్కడ పడి ఉంటాను. పబ్లిక్ అంతా మమ్మల్ని ఒక వాన వరుస అనకుండా ఉన్నాము సారు. మాకు ఏమి చెప్పగలగాలి, మాకు తొందరగా పట్టాలు రావాలి, తొందరగా ఇండ్లు కట్టియాలి. మేము ఓకే అని అంటే మేము ఇంకా వస్తారు సార్, వచ్చే మందిని కూడా రప్పిస్తాం. పార్టీ తరఫున ఇక్కడ 19 నెలల బట్టి ఇక్కడనే నివాసంగా ఉండుకుంటూ ఆకలికి దూకోసం ఎండనక, వాననక, పాములు, తేలనక ఇలా ఉంటున్నాం. తక్షణమే మాకు ఎంపీ గారైన ఎమ్మెల్యే గారు, సీఎం గారు, ముఖ్యమంత్రి గారు తక్షణమే మాకు ఇళ్ళ పట్టాలు ఇప్పించాలని వినతి పత్రం కోరుతున్నాము. రేపు మండలంలో ఆపజెప్తున్నాము. సిపిఐ తరఫు మైనార్టీ జనాన్ని 300 మందితో సహకారంతో ఇక్కడ ఉంటున్నాం నివాసం. కావున తక్షణమే మాకు పట్టాలు, కరెంటు కావాలి. మాకు కరెంటు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం, నీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నాం. తక్షణమే మాకు కావాలి. 19 నెలల బట్టి ఈయనే ఉంటాను సార్. వాన, ఎండ, పాములు, తేళ్ళు లేకుండా ఈయనే ఉంది. గుడిసెలు కొట్టుకపోయినా ఇక్కడే వర్షంలో ఉండేవారికి మేము ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, మన రేవంత్ రెడ్డికి మేము కలపత్రం ఇవ్వబోతున్నాము. రేపు మాకు గుడిసెలు పట్టాలు ఇవ్వాలని, మాకు కరెంటు రావాలి, మాకు ట్రాన్స్ఫార్మర్ వేయాలి సార్.